హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. పచ్చి బొప్పాయితో కూర, ఆవు పెట్టి కూర చూడండి ఎలా చేస్తానో చూడండి. మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంట చేసుకోండి. అది ఇప్పుడు బొప్పాసకాయ ముక్కల్ని ఇదిగో సన్నగా కట్ చేసుకోవాలి, ఉడకబెట్టాలి. నీళ్ళల్లో వేసి ఉడకబెట్టండి. ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా ఉడకాలి. అందుకని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసాను కాసేపు. అది ఉడికాక అలాగా కట్ అయింది, ఉడికిపోయింది. తీసి బాండీలో నూనె పెట్టుకుని తెరమాత గింజలు అన్నీ వేసి, మెంతులు తప్ప అన్నీ వేసి ఈ ముక్కలు అందులో పడేయాలి. కరివేపాకు వేసేసి పసుపు వేసాము, కరివేపాకు వేసాము, ఆ ముక్కలు వేసాము. కలిపేసుకున్నాక అసలు ఈ బొప్పాసకాయ కూర అని ఎవ్వరికీ తెలియదండి. మనం ఇప్పుడు మీకు చెప్తే మీకు తెలుస్తుంది, కానీ ఇది బొప్పాసకాయ కూర అని ఎవ్వరికీ తెలియదు. అంత బాగుంటుందన్నమాట. అసలు నోటికి కూడా రుచిగా ఉంటుంది. ఆవు పెడతామేమో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అదిగో ఇందులో వేయించే కొంచెం చింతపండుకు బదులు మామిడికాయ గుజ్జు ఒక అర చెంచాడు వేయండి, ఒక హాఫ్ చెంచా. కొలతలను బట్టి మీరు చూసి వేసుకోవచ్చు. ఎంత అనేది క్వాంటిటీ మీరు చూసుకుని ఎంత క్వాంటిటీ ఉంటే అంత వేసుకోవచ్చు. అలా వేసేయండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి నేను. అంటే వేయించినవి ఉన్నాయి పచ్చిమిరపకాయలు, అవి వేసేసాను. ఉప్పు వేసేయండి. ఉడికేటప్పుడు ఉప్పు వేస్తాము, రవ్వంతా చూసి వేసుకోండి. కారం వేసేసి, చెంచాడు కారం పడుతుందండి, వేసేసి కలిపేసేయండి. అంతే. ఇది కొంచెం ఆరాక ఇది ఆపేస్తాము. ఇందులో ఆవ పిండి ఉంటుంది కదండి, ఆవ పిండి ఉంటుంది. దాన్ని వేడి నీళ్ళల్లో కలిపి పెట్టేస్తే ఆవ రెడీ అయిపోతుంది. అది ఘాటు కూడా వస్తుంది వేడి నీళ్ళల్లో కలిపి పెడితే. అది ఇందులో కలిపేసేయటమే. అంతే, బొప్పాసకాయ కూర రెడీ అయిపోయింది.